హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై అశ్విని బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మా మమ్మీ మా ఇంటికి వచ్చింది. అలాగే మా ఇంటికి వచ్చింది కదా, చికెన్ కర్రీ చేస్తాను అని అంటే సరే మమ్మీ చేయమని చెప్పాను. నాకు పర్సనల్గా చికెన్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టము. నాకు అది కూడా మా మమ్మీ చేసిన చికెన్ కర్రీ అంటే ఇంకా చాలా ఇష్టం. ఎందుకంటే మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. అందుకోసం నేను మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీసాను. మా మమ్మీ చేస్తున్నప్పుడు ఫస్ట్ కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకుంది మా మమ్మీ. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంది. కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకుంటుంది, అన్నీ కలుపుకుంటుంది. మీకు చికెన్ కర్రీ అంటే ఇష్టమా, ఫ్రై అంటే ఇష్టమా, ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. నాకు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మా మమ్మీ మా ఇంటికి వచ్చిన, నేను ఫస్ట్ మెయిన్ థింగ్ చేయించుకునేది చికెన్ కర్రీయే. నాకు చాలా చాలా ఇష్టం చికెన్ కర్రీ. అందుకోసమని నేను చికెన్ కర్రీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. చాలా బాగా యమ్మీగా చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటుంది. ఆయిల్లో ఆనియన్స్, కొత్తిమీర పుదీనా మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ అనేది వేసేసుకోవాలి. చికెన్ కూడా చూసారా, విత్ స్కిన్ కాల్చిన కోడిని తీసుకున్నాను నేను. బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా కాల్చిన కోడిని ఇలా పీసెస్ లాగా కట్ చేయించుకొని తీసుకొని వచ్చారు. ఇలా కాల్చిన కోడి అయితే విత్ స్కిన్ చాలా బాగుంటుంది తెలుసా అండి. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది కర్రీ అనేది. తెలంగాణలో చాలా వరకు ఇలా కాల్చిన కోడినే కర్రీలాగా చేసుకుంటారు. చాలా వరకు అందరూ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తిన్నారనుకుంటాను. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ తినే ఉంటారు. ఇప్పుడు అన్నీ కలిపేసుకోవాలి నీట్గా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్లు. చికెన్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes అలా ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం చికెన్ని. చికెన్ ఆయిల్లో ఫ్రై అవుతూ వాటర్ అనేది బయటికి వచ్చేటట్లు మనము బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది మనకి వాటర్ వదులుతుంది, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై అవ్వనిద్దాం. చికెన్ వాటర్ వదిలేంత వరకు మనం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు చూసారా, చికెన్ అనేది మంచిగా వాటర్ అనేది వదిలింది. అసలు మనం ఒక్క చుక్క కూడా, మనం ఒక గ్లాస్ వాటర్ కూడా మనం అందులో వేయలేము, కానీ వాటర్ వచ్చింది. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది కూడా ఆయిల్లో చికెన్ అనేది. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు, వేసేసుకోవాలి. మనం ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ మా మమ్మీ అయితే అల్లం పేస్ట్, పసుపు ఇవి 2 వేసిన తర్వాత ఒకసారి చికెన్కి మొత్తం పట్టేలాగా కలిపేసుకుంటుంది. చూసారా, ఇలా కలిపేసుకోవాలి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ఎందుకు అనంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ స్మెల్ వస్తే మనకి బాగోదు, కర్రీ అంతా టేస్ట్ బాగోదు. అందుకోసమే కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. ఏ
ఏ కర్రీలో అయినా మనము సాల్ట్ ఎప్పుడు వేయాలి, కారం ఎప్పుడు వేయాలి అనేది మనకి తెలిస్తేనే ఆ కర్రీ అనేది బాగుంటుంది అని నా నమ్మకం. అందరూ ఒకటే దగ్గర వేసేసి కూడా కలిపేసి కూడా చేస్తారు చాలా వరకు. అది అప్పుడు వేసేయండి, ఇది అప్పుడు వేసేయండి అని. కానీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అది ఈ టైంలోనే వేయాలి అన్నట్టు ఉంటుంది. కారం సాల్ట్ కూడా వేసేసుకుంది. ఇప్పుడు అవన్నీ కలిసేటట్లు మిక్స్ చేసేసుకుంది. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోయాయి చూడండి. అలా మన ఆయిల్ అంతా పైనకి తేలేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా ఎంత మంచిగా, మనము వాటర్ వేయలేదు, టమాటో కూడా వేసుకోలేము, కానీ మనకి ఎంత మంచిగా గ్రేవీ వచ్చింది. ముక్క కూడా ఎంత మంచిగా ఉడికింది చూసారా. లాస్ట్లో కొబ్బరి పొడి మనము ఒక 2-3 మినిట్స్లో మనం కర్రీ అనేది ఆఫ్ చేస్తాము, దింపేస్తాము అన్నప్పుడు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి మిక్సీకి వేసేసుకుంటున్నాం పౌడర్. అలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కర్రీకి అంతా పట్టేంత వరకు మనము కొబ్బరి పౌడర్ అంతా కలిసిపోయేటట్లు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి చూసారా ఎంత బాగా మనకి కొబ్బరి పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా చక్కగా ఎలా మిక్స్ అయినాయో. ముక్కకు కూడా మంచిగా కారం, ఉప్పు మంచిగా పట్టింది చూసారా. గ్రేవీ కూడా చూసారా, మనం అసలు వాటర్ కూడా వేయలేదు, మనకి ఎంత మంచిగా గ్రేవీ వచ్చిందో చూసారా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, పుదీనా కొంచెం లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా వదిలేసాము. లాస్ట్లో మళ్ళీ చికెన్ మసాలా, ఎవరి చికెన్ మసాలా వేసేసుకుంటుంది మా మమ్మీ. అయిపోయింది ఇంకా కర్రీ. మళ్ళీ కలిపేసుకొని కర్రీ దించేయడమే. ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత చాలా ఈజీగా, ఎంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా వరకు నాకు తెలిసి కొబ్బరి పొడి వేసుకొని చాలా తక్కువ మంది చేసుకుంటారు, కానీ మేము మాత్రం కంపల్సరీ చికెన్లో కొబ్బరి పొడి వేసుకొని